అంతేకాదు అధ్యక్ష, వీటితో పాటు ఇంకా చాలా ప్రజా సమస్యలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ప్రజా సమస్యలను విస్మరించి ఒకవైపు రైతుల సమస్యలు ఉన్నాయి. రైతులది ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరుగుతూ ఉన్నది అధ్యక్ష. రైతుల ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరుగుతున్న దీంట్లో మీరు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి మర్చిపోయారు అధ్యక్ష. మరి 500 రూపాయలు బోనస్ గెలిచిన వెంటనే 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పండి, డైరెక్షన్స్ ఇవ్వండి అయ్యా. మంత్రి గారు నో ప్రాబ్లం, నేను ఇంకా 5 నిమిషాలు ఎక్కువ మాట్లాడాను, 5 నిమిషాలు ఇవ్వండి సమయం. ఇప్పుడు వారి డైరెక్షన్ ఇస్తా ఉన్నారు కదా. మరి నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష, 500 రూపాయలు బోనస్ గెలిచిన వెంటనే ఇస్తామన్నారు కదా. మరి ఇప్పుడు గెలిచి దాదాపు 2-3 వారాలు అవుతుంది, 3వ తారీఖే మీరు గెలిచారు. మరి ఈ రోజుకి 3 వారాలు అవుతున్నది. మరి 500 రూపాయలు బోనస్ ఎప్పటికల్లా ఇస్తారు? మరి ఇప్పటికీ దాని గురించి క్లారిటీ లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఆ 15,000 రూపాయలు కూడా కరెక్ట్ చెప్పామన్నా. అదే 15,000 సంగతి కూడా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి కేవలం 10,000 ఇచ్చారు. మిగిలిన 10,000 రూపాయలు, మిగిలిన 5,000 రూపాయలు. గౌరవ మంత్రి గారు, సార్ నేను గౌరవ సభ్యులు మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. 500 రూపాయల బోనస్ గురించి మాట్లాడుతున్నారు. వారు కూడా వాణిజ్యం వ్యాపారం చేసే వ్యక్తి. వారికి తెలుసు అధ్యక్ష, బిజినెస్ పెట్టిన తర్వాత కొద్ది సమయం పెడుతుంది. ఒక క్రమం మేము 100 రోజులు కాదు సార్, 100 రోజులు 100 రోజుల లోపల మేము అమలు చేస్తామని చెప్పాం. కానీ మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష, ప్రతి వ్యక్తికి, ఈ భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తామన్న ఈ బీజేపీ పార్టీ ప్రభుత్వం కనీసం ఒక్క పైసన్న వేసిందా? దాని గురించి మాట్లాడమని చెప్పండి అధ్యక్ష. మహేశ్వర గారు కంప్లీట్ చేయండి. చూడండి, టైం అయిపోతుంది. చూడండి మంత్రి గారు ఇక్కడ బిజినెస్ అంటే ఈ సభని ఒక బిజినెస్ తో పోలుస్తున్నారు అధ్యక్ష. ఈ సభని ఒక కార్పొరేట్ కంపెనీతో పోలుస్తున్నారు అధ్యక్ష. ముందు ఆయన మీద చర్యలు తీసుకోండి అధ్యక్ష, ముందు ఆయన మీద చర్యలు తీసుకోండి. మరి ఇలాంటి వాళ్ళు సార్, ఇలాంటి వాళ్ళు మంత్రి గారిని ఏంటంటే సార్, నిండు సభలో బిజినెస్ తోటి పోల్చి మీరు అపహాస్యం చేస్తా ఉన్నారు ఈ సభని. మీరు దయచేసి ఇంకోసారి ఇలాంటి మాట మంచిది కాదు అధ్యక్ష. అధ్యక్ష, రెండో విషయం, 15 లక్షల విషయం చెప్పారు కదా అధ్యక్ష. ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి వినండి, అరే మా జీడిపి పెంచడానికి దాని ఉద్దేశం ఏంటంటే అందరి అకౌంట్లో 15 లక్షలు వేస్తామని కాదు. ప్రతి వ్యక్తికి 15 లక్షల వర్త్ మనిషిగా మారాలంటే రేపు జీడిపి పెరగాలంటే దానికి కావాల్సినటువంటి నల్లధనం బయటకు రావాలని చెప్పి ఆ రోజు 1000 రూపాయల నోట్లను, 2000 రూపాయల నోట్లను పూర్తిగా రద్దు చేసి నల్లధనాన్ని బయటకు తీసుకొచ్చి ఈ రోజు యావత్ ప్రపంచంలోనే ఐదో రిచెస్ట్ కంట్రీగా, బలమైనటువంటి ఎకనామికల్ కంట్రీగా మేము ఎదిగినామంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి ద్వారానే జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు, మీరు ఇవ్వాల్సినటువంటి ముందు దయచేసి మీ ద్వారా అడుగుతా ఉన్నాను, మీరు ఇవ్వాల్సినటువంటి బోనస్ కానీ, మీరు ఇవ్వాల్సినటువంటి రుణమాఫీ కానీ, మొన్న అధ్యక్ష ఎన్నికలకు ముందు పాపం వాళ్ళు, ఈ ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పుడు 5,000 రూపాయలు వాళ్ళు వేస్తామని చెప్పి అకౌంట్ లో వేస్తా ఉంటే ఎలక్షన్ కమిషన్ ఆపింది కదా. డబ్బన్నా ఇప్పటికి పూర్తి చేయలేకపోతున్నారు అధ్యక్ష. అవి ముందు వేయండి, తర్వాత మీరు వేస్తాన డబ్బులు వేద్దాం. ముందు ఆ డబ్బులు మహేశ్వరి గారు కంప్లీట్ చేయండి. ముందు జార్ఖండ్ ఎంపీ గారి దగ్గర ఉన్న 300 కోట్లు బయట తీయద్దా? అవి తీయండి. యాడికి దేనికోసం పెట్టారు అధ్యక్ష? అవి తెలంగాణ పంపుదాం అనుకుంటే అవి ఆగిపోయినట్టున్నాయి అధ్యక్ష. లేకుంటే వీళ్ళకి సర్ప్లస్ ఉన్నాయి కాబట్టి ఆగిపోయినట్టున్నాయి, కాబట్టి అవి దొరికినాయి అధ్యక్ష. కంక్లూడ్ చేయండి. మీరు కంక్లూడ్ చేస్తున్నా సార్. అరే ఇంతేం సార్, మా మీద ఏం సార్ మీరు మా మీద పడతారు? అరే మేము 8 మంది ఉన్నాం సార్, థర్డ్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ద హౌస్ సార్. యూ టు లుక్ అట్ us. వేరే వాళ్ళకి ఎంత నిన్న కూడా మాకు క్లారిఫికేషన్ టైం ఇవ్వలేదు అధ్యక్ష. ఈ రోజు కూడా ఈ రకంగా మా గొంతులు నొప్పితే ఎట్లా అధ్యక్ష? ఇది కంప్లీట్ అంటే ఎట్లా అధ్యక్ష? చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. హరీష్ రావు గారు మాట్లాడే హెల్త్ మాట్లాడాలా, హరీష్ రావు గారు మాట్లాడినటువంటి ఎడ్యుకేషన్ మాట్లాడాలా, గతంలో నేను ఇచ్చిన ఛార్జ్ షీట్లు అన్ని ఉన్నాయి అధ్యక్ష, తీసుకొచ్చిన చాలా సందర్భాలు మాట్లాడుతున్నారు. అన్ని కూడా క్లారిఫై చేయాలి కదా అధ్యక్ష. మీరు కంప్లీట్ చేయండి.
ఏంది టీ బ్రేక్ ఇచ్చాక మళ్ళీ మాట్లాడదాం, మీకు ఆగరైతే చెప్పండి. టీ బ్రేక్ ఇద్దాం, మళ్ళీ మాట్లాడదాం. మాకేం పని లేదు అధ్యక్ష. రాత్రి 12 గంటల దాకా కూడా మహేష్ రెడ్డి గారు. మేము మాత్రం ఖచ్చితంగా మహేష్ రెడ్డి గారు. మాత్రం ఖచ్చితంగా మీరు చేర్చుకు మాట్లాడండి, మీరు కంక్లూడ్ చేయండి. సార్ నేను అక్కడ కంక్లూడ్ ఉన్న చేస్తున్నా ఇక్కడ సార్. మాట్లాడి సార్ నాకు conclude టైం చేయండి. ఇవ్వాలి కదా సార్. వీళ్ళకి 1.5 అవర్ ఇస్తారు, వీళ్ళకి 1 అవర్ ఇస్తారు, వాళ్ళకి 2 గంటలు ఇస్తారు సార్. మాకు టైం ఇవ్వకుంటే మీకు సమయం బాగానే ఇచ్చారు. థర్డ్ లార్జెస్ట్ పార్టీ సార్. మీకు సరిపోని సమయం ఇచ్చిన కానివ్వండి, కంప్లీట్ అయిపోయింది మీ సమయం, ఇప్పటికీ ఎక్కువైపోయింది కానివ్వండి. మన గౌరవం అదే సార్ మేము చెప్పేది ఏం చెప్తున్నాం సార్. Conclude మరి రుణమాఫీ 9వ తారీఖు మొన్న అంటారు, 100 రోజులు అంటారు. మంత్రి గారు అబద్ధం చెప్పడం కాదు సార్, హౌస్ కి అబద్ధం చెప్పుడు తప్పు కాదు సార్. ఆయన మేనిఫెస్టోలో 9వ తారీఖు రాసిండా లేదా సార్? 9వ తారీఖు రాసినప్పుడు ఆయన 100 రోజులు టైం పెట్టి అడుగుతాడు సార్. అగో ఇట్లా అంటుండే సార్. ఇట్లా అంటే ఏమంటే ఇయ్యమనా, ఇయ్యకుండా ఇట్లా పెట్టామనా, ఇయ్యకుండా ఇట్లా పెట్టాం మేము, ఇట్లా అంటున్నాడు. గౌరవ మంత్రి గారు. సభను గౌరవ సభ్యులు పూర్తి స్థాయిలో ప్రకదారి పట్టిస్తా ఉన్నారు అధ్యక్ష. మేమేం చెప్పాము, మా 6 గ్యారెంటీలు ఇది కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పాము. వారు కావాలనే 9వ తారీఖు నాడు ఇస్తామని చెప్పామని వారు ఒక పక్కన వారి మిత్రపక్షమైన టీఆర్ఎస్ వారు చెప్తూ పోతూ నడుస్తా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈరోజు మేము చెప్తా ఉన్నాం 100 రోజుల లోపల మా మేము 6 గ్యారెంటీలను అమలు చేసే కార్యక్రమం చేయటం జరుగుతుంది. నేను గౌరవ మహేశ్వర్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను, సబ్జెక్ట్ పరంగా 2 నిమిషాలు మాట్లాడి చాలా సమయం ఇచ్చారు. 9 మంది సభ్యులు, 8 మంది సభ్యులు, మరి 7 సభ్యులు, మరి వీళ్ళందరూ ఉన్నట్టు అందరికీ కూడా అవకాశం ఇవ్వాలి. వారికి ప్రధాన ప్రతిపక్షం కనుక వారికి ఎక్కువ సమయం వస్తుంది. మరి వారంత సమయం రావాలని అనుకున్నప్పుడు మీరు ప్రధాన ప్రతిపక్షమై కూర్చునేందుకు ప్రయత్నం చేయండి. వారు మీ స్థానంలోకి వస్తారు, మరి అప్పుడు చూద్దాము. కానీ దయచేసి నేను గౌరవ శాసన సభాపతి గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష, గౌరవ శాసనం కంక్లూడ్ చేసి సార్ అధ్యక్ష, ఇంకా ఎంఐఎం వారు మాట్లాడేది ఉంది, సిపిఐ వారు మాట్లాడేది ఉంది, మళ్ళా మంత్రి గారు కూడా రిప్లై చేసేది ఉంది అధ్యక్ష. ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఆనరబుల్ మెంబర్ టు కంక్లూడ్. మహేష్ రెడ్డి గారు మీరు కంప్లైంట్ చేయండి. Conclude చేయండి. లేదండి. అధ్యక్ష ఒక నిమిషం అన్న సార్, ఒక నిమిషం అన్న, చేస్తా, తర్వాత మాట్లాడండి. అధ్యక్ష కూర్చోండి. అధ్యక్ష ఆయన కంప్లీట్ చేయండి. కూర్చో. ఎందుకు అధ్యక్ష, ఎందుకు అధ్యక్ష మంత్రి గారు ఉలికి పడుతున్నారు? నేను మాట్లాడితే లేస్తాడు ఎందుకు అధ్యక్ష? ఆయన గంటన్నర మాట్లాడితే లేవలే అధ్యక్ష, నేను మాట్లాడితే లేస్తాడు ఎందుకు అధ్యక్ష? ఎందుకు నన్ను టార్గెట్ చేస్తున్నా అధ్యక్ష? ఏదో పర్సనల్ గా నన్ను టార్గెట్ చేస్తుంటే అనిపిస్తుంది అధ్యక్ష. నాకు సమయం ఇవ్వద్దు అని నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష. వారు పాపం మాట్లాడలేరు అధ్యక్ష. 2 లక్షల రుణమాఫీ అని గట్టిగా మాట్లాడలేరు. ఎందుకంటే అధ్యక్ష వాళ్ళు కూడా ₹1,00,000 పూర్తిగా రుణమాఫీ చేయలేకపోయారు కాబట్టి మాట్లాడలేరు అధ్యక్ష. నిరుద్యోగ వృత్తి వాళ్ళు మాట్లాడలేరు అధ్యక్ష. నిరుద్యోగ వృత్తి వాళ్ళు మాట్లాడలేరు, ఎందుకంటే వాళ్ళు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు కదా. కాబట్టి మాట్లాడగలిగేది మేమే కదా అధ్యక్ష. మేము అక్కడ కూర్చుంటే అవసరం లేదు అధ్యక్ష. మొన్న 1కెళ్ళి 8 వచ్చాం, 8కెళ్ళి 80 అక్కడికే వస్తాం అధ్యక్ష నేరుగా. ఇది గుర్తు పెట్టుకోండి అధ్యక్ష. మేము ఇక్కడ కూర్చోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష. మాకెవరు మిత్రపక్షాలు కారు అధ్యక్ష. ఏమైనా మిత్రపక్షాలు గతంలో పోటీ చేసుకున్న స్నేహం, పాత స్నేహం ఉంటే మీ మధ్యలో ఉంది అధ్యక్ష. పాతది ఇంకా ఫ్లేవర్ పోనట్టుంది, వాళ్ళ బంధుత్వం కానీ స్నేహం కానీ పాత స్నేహం అట్లే ఉన్నట్టు. చాలా సమయం కంప్లీట్ అధ్యక్ష నేను ఏం